MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ శ్రావణ మాసంలో పూజలు, వ్రతాలు ఇవన్నీ ఆచరిస్తూ ఉంటాము. ఖచ్చితంగా ఏ పూజ చేసుకున్నా కూడా వాయనం ఇవ్వందే ముత్తైదులకు ఆ పూజ అనేది పూర్తవదు అని చెప్పి భావిస్తూ ఉంటాం. మరి ఈ వాయనం ఇచ్చే సాంప్రదాయం ఈ రోజుల్లో చూసుకుంటే గనక ఖచ్చితంగా ఒక రిటర్న్ గిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలేమో వాయనంలో అనేది ఈ జనరేషన్ వాళ్ళకి మనం పరిచయం చేసినట్టుగా ఉంది. అంటే అసలు రిటర్న్ గిఫ్ట్ లేకపోతే వాయనమే లేదు. ఈ రకంగా అసలు ఏంటి వాయనం ఇచ్చే పద్ధతి ఏంటి, ఎవరికి వాయనం ఇవ్వాలి, ఆ వాయనంలో ఏమేమి వస్తువులు ఉండాలి పద్ధతి ప్రకారంగా అంటే ఏం చెప్పొచ్చు అంటారు? మనం ఆచార ప్రకారంగా చేసుకునే వాయినాలు తాంబూలం అంటేనేనన్నా, తాంబూలం అంటే దాంట్లో వస్త్రం వస్తుంది. అంటే చీర, రవిక, తర్వాత సుమంగ ద్రవ్యాలు అంటే గాజులు, పసుపు, కుంకుమ, కాటుక, బొట్టు. పూర్వం కాటికి పెట్టుకునే వాళ్ళు కదా, కాటికి డబ్బా ఇచ్చేవాళ్ళు. కాటిక, బొట్టు అండి, పసుపు కుంకుమ, పసుపు కొమ్ములు, ఖర్జూరాలు 2, పొక్కలు 2. ఇది తాంబూలం. ఇదే తాంబూలం. అయితే దాంతోపాటు పళ్ళు ఉంటే పళ్ళు ఇచ్చేవాళ్ళు. పూర్వం పళ్ళున్నా లేకపోయినా ఖర్జూర పళ్ళు ఇస్తే కొన్నా తాంబూలం కింద వస్తుంది. సో అందుకే ఖర్జూర పళ్ళు కంపల్సరీగా పెట్టి, ఖర్జూర పళ్ళు, పసుపు కొమ్ములు, ఒక్కలు పెట్టి వస్త్ర తాంబూలం ఎప్పుడు కూడా వస్త్ర తాంబూలాలే ఇవ్వాలి. ఈ వస్త్ర తాంబూలం అసలు ఎందుకు ఇవ్వాలి అంటే, మనం ఏదైతే పూజ చేస్తున్నామో, ఏ దేవతను ఆహ్వానించామో, అలా మన ఇంటికి ఎవరైనా ఒకరు వస్తే ఆ దేవతే ఆ రూపంలో వచ్చింది అని అనుకుంటాం. తీసుకోవడానికి ఆ రూపంలో వచ్చింది. ఎందుకంటే దైవం మానుష రూపేణ అని చెప్పేసి మనుషుల రూపంలోనే వస్తారని కదా. సో అందుకని ఈ పూజ చేసేటప్పుడు ఏ ఒక్క అంటే ఒక ముత్తైదువనే కాదు, ఏ ఒక జంతువు అంటే ఒక చిన్న పిల్లి, కుక్క పిల్ల కూడా వచ్చినా సరే మనం వాటిని దూషించకూడదు, పంపించకూడదు. వాటికి ఇంత ప్రసాదంగా ఏదైనా పెట్టి పంపించాలి ఆ రోజు. సో అంత విశేషం అన్నమాట. పూజ జరిగిన ప్రదేశంలో ఎవరు వచ్చినా ఏదో పెట్టి పంపించే తప్ప అలా ఖాళీగా పంపించకూడదు. ఎందుకంటే ఆ రూపంలో వస్తారు వాళ్ళు, చూద్దాం అని చెప్పేసి. ఇప్పుడమ్మా, మరి చీర, రవిక అన్నారు. చీర పెట్టే స్తోమత అందరికి లేనప్పుడు చాలా మంది ఇప్పుడు రవిక మాత్రమే పెట్టడం చూస్తున్నాం. బ్లౌజ్ పీస్, ఈ బ్లౌజ్ పీస్ ఒక్కటే పెట్టొచ్చా, 2 పెట్టాల్సిందేనా? ఒకటే బ్లౌజ్ పీస్ నాన్న, ఒకటే బ్లౌజ్ పీస్. ఇది 2 అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు నాకు, కానీ అది కొన్ని ఆచారాలు మారిపోయి 1 పెట్టకూడదు, 2 పెట్టాలి, అన్ని 2 అనేది కొన్ని విషయాలకి. వస్త్రదానం అనేది అక్కడ వస్త్రము అంటే ఇది వస్త్రం సమర్పయామి అంటే ఇక్కడ వస్త్రం అయింది కదా, అంతే. 2 వస్త్రాలు సమర్పయామి అనలేదు అక్కడ. వస్త్ర సమర్పయామి అంటే వస్త్రం, ఒక జాకెట్ బట్ట, అది అంచున్న జాకెట్ బట్ట పెట్టడం. అంచు ఉండాలి, అంచు కంపల్సరీగా ఉండే జాకెట్ బట్ట పెట్టుకోవాలి. అంచు లేకుండా ఏదో ఒకటి, ఇప్పుడు చాలా మంది సిల్క్వి అవి పెట్టేస్తున్నారు కదా, అవి పెడితే చిరిగిన బట్ట పెట్టినట్టు, దేవుడికి కట్టిన చిరిగిన బట్టలు కట్టినట్టు అది. సో వాయినం ఇచ్చినప్పుడు మనం మిగతా రిటర్న్ గిఫ్ట్స్, ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ, గాజు వస్తువులు కానీ ఇస్తే శనేశ్వరుని ఇచ్చినట్టే. మన ఇంట్లో శని వదిలి వాళ్ళకి శని పట్టినట్టే పట్టుకెళ్తే. అంటే తీసుకునే వాళ్ళు ఆలోచించాలి ఇక్కడ. 100% అసలు ఇవ్వకూడదు. ఇంట్లో ఎప్పుడు మన ఇంట్లో పూజ చేసే విధానం ఎందుకు చేస్తున్న పూజ, ఇంట్లో అన్ని విషయాలు అష్టదరిద్రాలు బయటికి వెళ్ళిపోయి సౌఖ్యాలు, సౌభాగ్యాలు కావాలని ఇస్తున్నాం, అంతే. ఏంటి ఈ అష్టదరిద్రాలు ఎలా ఇంట్లోంచి వెళ్ళిపోతాయి అంటే, అసలు ఎలా పోతాయి అసలు ఇంట్లోంచి? మనం ఇంట్లో పూజ చేసినప్పుడు మనం ఎందుకు శుభ్రం చేస్తాం? చిరిగిన వస్త్రాల్ని తీసేస్తాము, కాలిన వస్త్రాలని తీసేస్తాము, తర్వాత విరిగిన వస్తువుల్ని తీసేస్తాము. అండి ఏవి విరుగుతాయి ఎక్కువ? గాజు వస్తువులు విరుగుతాయి. గాజు విరిగితే వెంటనే పారేయమని చెప్తాం. ఎందుకు? ఎందుకంటే గాజులో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, అందుకని విరగ్గానే తీసుకెళ్ళి వెంటనే పారేయండి అని చెప్పేసి అంటారు. తర్వాత ప్లాస్టిక్, ఇప్పుడు కొత్తగా వచ్చే ప్లాస్టిక్ అలంకరణలో దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, చైతన్యం అనేది ఉండదు. ఇప్పుడు ఎక్కడైనా సరే జీవం ఉన్న చోట మనకి అక్కడ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది, స్వామివారి అనుగ్రహం వస్తుంది. ఇప్పుడు ఏదో ఒక పువ్వులోనో ఒక పుష్పం పెడితే ఆ సువాసన కలిగి ఆ సువాసనతో పూజ చేస్తుంటే మనకు ఒక ఆహ్లాదం వస్తుంది, ఆక్సిజన్ లెవెల్స్ మనకి ఇంప్రూవ్ అవుతాయి. అదే ప్లాస్టిక్ అలంకరణ మొత్తం చేసేసి అమ్మవారి తోరణాలతో సహా ప్లాస్టిక్ టార్పర్ వెనక వేసేసి అన్ని పెట్టేసి తాంబూలాల్లో కూడా ప్లాస్టిక్ డబ్బాలు పెట్టిస్తే అసలు ఎక్కడ చైతన్యం ఉంటుంది? తీసుకునే వాళ్ళకి పాజిటివ్ ఉండదు, ఇచ్చే వాళ్ళకి పాజిటివ్ ఉండదు. అందుకే వాయనం అనేది ఏంటంటే, పూర్వం అని చెప్పింది వస్త్ర తాంబూలంతో పాటు శనగలు దానం. ఈ వరలక్ష్మి వ్రతంలో ఎక్కువగా ఇచ్చేది ఏంటి? శనగలు ఇస్తాం. శనగలు ఎందుకు ఇస్తాం అంటే గురువు ఒక అనుగ్రహం కోసం ఒకటి. రెండోది శనగలు దానం ఇస్తున్నాం ఎందుకంటే ఏదో ఒక ఆహారం పెట్టి పంపించాలి ఎవరికైనా, ఏ ఆహారం లేకుండా పంపించకూడదు. అందుకని మళ్ళీ ప్రసాదం పెడతాం. కొంతమంది ప్రసాదం తీసుకోకపోతే కనీసం ఒక కప్లో ప్యాక్ చేసి ఇస్తుంటాం. అలా తింటే అమ్మవారే తిన్నట్టు,
కానీ ఇక్కడ నానబెట్టినవి మాత్రమే ఇస్తారు కదమ్మా ఎక్కువగా. ఎందుకని నానబెట్టినవి ఇవ్వటం వెనకాల ఉద్దేశం? శనగలు ఇవ్వడం మెయిన్ ఉద్దేశం ఏంటంటే, నానబెట్టి ఎందుకు ఇస్తామంటే ఈ శనగలు అనేది చాలా చలవ అనమాట. అంటే పెళ్ళైన కొత్తలో దంపతులు ఈ ఆచారం, ఈ వ్రతం ఆచారాలు చేసేవాళ్ళు కనుక వాళ్ళకి ఏ దిష్టి దోషాలు తగలకూడదని, వాళ్ళ కాపురం చల్లగా ఉండాలని శనగలు అనేది గురువు ఒక అనుగ్రహం. సో గురువు ఒక అనుగ్రహం ఉంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని, ఎటువంటి ఆలోచన చెడు ఆలోచన ఉంటే చేతిలోకి ఎప్పుడైతే శనగలు ఇస్తామో ఆ చెడు ఆలోచన శనగలు తీసేసుకుంటాయి. ఇప్పుడు వీళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు జంట, బ్రహ్మాండంగా బాగా చేసుకున్న పూజ అని కొంతమంది ఆస్వాదించవచ్చు, కొంతమంది లోపలే బాధపడకు ద్వేషించవచ్చు. మా అబ్బాయికి పెళ్ళే కాలేదు, వీళ్ళ అబ్బాయికి పెళ్లి అయిపోయింది, శుభ్రంగా వ్రతం చేసేసుకుంటున్నారు అని అనుకోవచ్చు. ఆమెది. కానీ ఆ దోషంతో ఉండి ఆమె తాంబూలం తీసుకుంటే అది ఆ ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళకి వెళ్తే ఫార్మేట్ అవుతాయి. సో అందుకని అవ్వకూడదని చెప్పి శనగలు తాంబూలం ఎప్పుడైతే పెడతామో చేతిలో తాంబూలం పెట్టగానే అక్కడ అమ్మవారి స్పర్శ, సో ఆటోమేటిక్గా ఆలోచన అన్ని పోతాయి. మంచి ఆలోచనతో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు చేతి తాంబూలం పెట్టగానే కాళ్ళ మీద పడగానే ఏం చేస్తారంటే వీళ్ళు దీర్ఘ సుమంగళి భవాన్ని దీవిస్తారు, అయితే ఇష్టకామి అది ఫల సిద్ధిరస్తు దీవిస్తాం, మనం మంచ ఫల సిద్ధిరస్తు దీవించేస్తాం. ఆటోమేటిక్ దీవించేస్తాం కదా. ఎందుకు దీవించేస్తాం? అక్కడ ఆటోమేటిక్ అమ్మవారు పలికిస్తుంది, మనం పలకం. ఎప్పుడైతే వాళ్ళు మన చేతిలో పెట్టారో అది మన చేతిలో తీసుకున్నామో అక్కడ అమ్మవారు మనలో ఉన్న ఏవైతే చెడు ఆలోచన తీసేస్తుంది, మంచి ఆలోచనతో దీవిస్తుంది. అందుకే అక్షంతలు ఇచ్చి ఆస్వాదించాలి. ఎప్పుడైనా అక్షంతలు లేకుండా ఆశీర్వాదం తీసుకోకూడదు. ఈ అక్షంతలు వేసినప్పుడే చెడు ఆలోచన అన్ని బయటకు పోతాయి. వీళ్ళలో ఒకళ్ళు చెడు ఆలోచన ఉన్నా సరే ఆ చెడు ఆలోచన పోయి మంచి జరుగుతుంది. అందుకే అక్షంతలు లేని ఆశీర్వాదం తీసుకోకూడదు. తాంబూలం ఇస్తే ఆశీర్వాదం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ వాయనం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళకి వీళ్ళే స్వయాన పసుపు రాసి బొట్టు గంధం అన్ని పెట్టిన తర్వాతే ఇవ్వాలంటారా? ఖచ్చితంగా. అందుకే వచ్చే వాళ్ళు మనం ఎవరైనా భావిస్తున్నాం, అమ్మవారు భావిస్తాం. ఇప్పుడు మన ఇంటికి అమ్మవారు వస్తే పనమైతే రాయిస్తాం, మనం రాస్తామా తాంబూలం? మనమే రాస్తాం కదా. అమ్మవారు మనమే రావాలని మనమే ప్రార్థన చేస్తున్నాం, అమ్మవారు రావాలని. ఆవిడ వచ్చినప్పుడు మనం ఆవిడకి చేయకుండా విలువలు చేస్తే ఎలాగా? మనమే రాయాలి పసుపు. ఎంత ఓపిక ఉన్నా, ఇప్పుడు ఓపిక చాలా మందికి ఓపిక తక్కువ అండి, నడుము నొప్పండి, వంగలేదండి అని చెప్పారు. కరెక్టే, తప్పేం లేదు. అప్పుడు నువ్వు ఒక్క బుత్త ఎదిగిన పసుపు రాసి తాంబూలం ఇవ్వు. 100 మంది పిలిపించేయడం ఎందుకు? అందరి చేత పసుపులు రాయించడం ఎందుకు? అందరి బొట్లు పెట్టించడం ఎందుకు? మేము చేసుకున్నాం పూజ అని చెప్పుకోవడం తప్ప అక్కడ ఫలితం మాత్రం నువ్వు ఎవరు రాసావో అదే ఒక ఫలితం వస్తుంది. ఇప్పుడు చాలా మంది మేము చాలా పూజలు చేస్తున్నాం కానీ మాకు ఎందుకు అమ్మవారు కరుణించట్లేదు అంటారు. ఇక్కడ చాలా పూజలు చేస్తాను అన్న దాంట్లోనే అహంకారం వచ్చేసింది. ఎక్కడ చేస్తాం చాలా పూజలు, ఎందుకు చేస్తున్నాం? ఎప్పుడు కొన మన చింతన, మన ఆలోచన ఎలా ఉండాలంటే నాదేం లేదమ్మా, నీ అనుగ్రహంతో నాకు ఎంతవరకు ప్రాప్తం ఉంటుందో అంతవరకు చేయగలుగుతాను అంతే అని అమ్మవారి దండం పెట్టుకోవడం. తర్వాత ఎవరైనా వరలక్ష్మి చేసుకోవాలంటే చేసుకున్నామండి అని చాలా బాగా చేసేసుకున్నాం, బ్రహ్మాండంగా చేసుకున్నాం, మీరు రాలేదు, మీరు మిస్ అయిపోయారు అనే పదాలు వాడకూడదు. ఎందుకంటే అవతల వాళ్ళకి ఏదో అవస్థ వచ్చి రాలేకపోయారు కదా. అందుకని వాళ్ళని దెబ్బపరచకూడదు మనం. ఓకే, అవకాశం కలగలేదు, వాళ్ళు రాలేదు, చేసుకున్నామండి, బాగుంది, అమ్మవారి అనుగ్రహంతో బ్రహ్మాండంగా చేశానండి పూజ అనుకుంటున్నాను అనుకోవాలి తప్ప బ్రహ్మాండంగా చేశాను అందరూ అనకూడదు. అది వాయినం ఇచ్చినప్పుడు కొన్నా ఏంటి, నేను వాయినంలో ఇంత పెట్టి ఇస్తున్నాను, ఎవరికి ఇస్తున్నావు, దేనికి ఇస్తున్నావు? ఇవాళ ప్రతి ఒక్క మనిషి ఏదైనా చేస్తున్నావు అంటే వాళ్ళకి పుణ్యం వస్తుందని చేస్తున్నారు. మీరు ఏ పుణ్యం రాదండి, మీరు పూజ చేసినా రాదు, పూజ చేయకపోయినా రాదు, మీకు ఏమి రాదు అని అంటే చేస్తారు ఎవరైనా పూజ? అయిపోయింది కదా ఇక్కడ. మరి ఇంకెప్పుడు? సో మనం పూజ చేసేది పుణ్యం కోసం. ఏం పుణ్యం కోసం? సౌభాగ్యం కోసం. సుమంగళిగా మనం నిండు 100 ఏళ్ళు సంతోషంగా సౌభాగ్యంతో ఉండాలని. సో మనం సౌభాగ్యవర్తం పూజ చేస్తాం అంటే భర్త సహకరిస్తున్నారు. అదే భర్తకి ఏమీ రాదు, ఓన్లీ భార్యకే వస్తుందంటే భర్త సహకరిస్తారా? ఇంత ఖచ్చితంగా పెడతారని పెట్టనంటారు. వాళ్ళకు ఉపయోగపడుతుందని చేయమని చెప్తున్నారు. అందుకే దంపతులు ఇద్దరు మనస్ఫూర్తిగా కూర్చొని పూజ, అమ్మ నీ అనుగ్రహంతో మేము పూజ చేసుకుని తాంబూలాలు ఇచ్చుకొని వాయినాలు ఇస్తున్నప్పుడు ప్రతి ఒక్క మన మనిషిలోని అమ్మవారిని చూడాలి. వీళ్ళు మనకు నచ్చలేదు, ఈమె ఈ వేసుకొచ్చింది, ఈమె ఇదే వేసుకొచ్చింది, ఏం పట్టించుకోవద్దు. ఏ రూపంలో వస్తుందో తెలియదు, ఆవిడ ఇచ్చేయడమే. కళ్ళు మూసుకొని వాయినాలు ఇవ్వాలి. కాకపోతే ప్లాస్టిక్వి, గాజువి ఖచ్చితంగా ఇవ్వకూడదు. మీకు కలిగి ఉంటే వెండివి ఇవ్వండి, చాలా మంచిది. వెండి దానం చేస్తే ఇంట్లో ఎప్పుడు కూడా వంశ వృద్ధి ఉంటుంది, అంటే వంశం పెరుగుతూ ఉంటుంది. వెండి దానం చేయొచ్చు, బంగారం కూడా దానం చేయొచ్చు. ఏంటి బంగారం దానం చేస్తే శనేశ్వరుడు అనే కర్మ అనేది ఉండదు ఆ ఇంట్లో అంట. సో బంగారం లక్ష్మీదేవి గారు ఎలా చేస్తా ఉంటుంది, బంగారం దానం చేస్తే సువర్ణ దానం అంటుంది. అది సువర్ణ దానం అన్నిటికన్నా మంచి దానం. సువర్ణం ఇస్తే తాంబూలాలు మనం ఇస్తే కనుక ఖచ్చితంగా మన ఇంట్లో ఏ కర్మ అనేది ఉండదు అని చెప్పి అంటారు. అది సో ఇవన్నీ కూడా శాస్త్రాలు ఉన్నవి. కానీ ప్లాస్టిక్ ఐటమ్స్ ఇవ్వమని ఎక్కడ ఏ శాస్త్రంలో లేదు. అందుకని ప్లాస్టిక్ ఐటమ్స్ ఇవ్వకూడదు. ఏదో గొప్ప కోసం మనం ఇస్తున్నాం కానీ దానివల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, వాళ్ళకి శత్రుత్వం పెరుగుతుంది. వీళ్ళు డబ్బా ఇచ్చా పెద్ద డబ్బా ఇద్దాం అనే ఫీలింగ్ వస్తుంది. దానివల్ల అమ్మవారి అనుగ్రహం రాదు. ఇక్కడ
అమ్మవారి అనుగ్రహం కాబట్టి ప్రశాంతంగా పూజ చేసుకోవాలి. భక్తితో ఆ జాకెట్ బట్ట వాళ్ళు కుట్టించుకునే విధంగా ఉండేటట్టుగా ఒక అంచునది అవును. కుట్టించి వేసుకుని చేసుకోవాలి. లేకపోతే శుభ్రంగా కాటన్ చీరలు ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంత గ్రాండ్ చీర వాళ్ళు వస్త్రం సమర్పయామి అన్నప్పుడు ఇక్కడ మనం కలిగిన దాంట్లో మంచి కాటన్ చీర ఇచ్చినా మంచిది, అంతే మించి ఏదో గొప్పగా గ్రాండ్ ఏది ఇచ్చినా ఎదుటి వారికి ఉపయోగపడేటి వాళ్ళు కానీ ఫార్మాలిటీ కోసం ఇచ్చేటట్టుగా ఉండకూడదు. అది ఇస్తే ఉపయోగపడాలి, పండైనా ఫలమైనా ఏదైనా సరే అది వాళ్ళు కట్టుకునే విధంగా ఉండాలి. బ్రహ్మాండంగా ఇచ్చేది, ఇది కట్టుకుంటా ఇది వేసుకుంటా అనుకోవాలి అంతే. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి